నాకు నచ్చిన పనులు చేస్తే అలాంటివి జరుగుతాయి. ఏం మాట్లాడాలి చెప్పు. అసలు నువ్వు మీ అమ్మ డైరెక్ట్ గా మాట్లాడుకోకుండా మధ్యలో ఆ మాణిక్యం గారిని పెట్టి వాయించేస్తున్నారేంటి? మేమిద్దరు మాట్లాడుకుని మోర్ దెన్ 5 years అవుతుంది. వాట్? మా అమ్మ మాట అంటే ఊళ్ళో అందరికీ గౌరవం. ఒక్కసారి ఒక మాట అందంటే అది జరిగి తీరాల్సిందే. ఓడిపోవడం అనేది అమ్మ డిక్షనరీలోనే లేదు. అమ్మ ఒకే ఒక్క కూతురునైన నన్ను సేమ్ ఆవిడలాగే పెంచింది. ఇద్దరం అమ్మ కూతుళ్లా కాకుండా అక్కా చెల్లెళ్ళ ఫ్రెండ్సా అని పోల్చుకోలేనంత క్లోజ్ గా ఉండేవాళ్ళం. ఒకరోజు వచ్చిన చిన్న ఇష్యూ వల్ల మా ఇద్దరి మధ్య దూరం పెరిగి మాట్లాడుకోవడం మానేశాం. మా ఊర్లో ఒకే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. అందులో డెలివరీకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చేసేది అక్కడొక డాక్టర్. అది తెలిసి అమ్మ ఒకరోజు 56వ సిసేరియన్ నువ్వు చేసేది ఈ రోజు. ఈ చుట్టుపక్కల వేరే హాస్పిటల్ లేదని డబ్బు కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నార్మల్ అవుతుందో లేదో కనీసం ట్రై చేయకుండా పేదవాళ్ళని కూడా చూడకుండా బెదిరించి ఆపరేషన్ చేస్తున్నారు. హలో మేడం, పేషెంట్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో మీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు నాకు.